హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్నైల్ చూసే ఉంటారు కదా, సన్ రూఫ్ కార్లు యూస్ చేసే వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొనాలని ప్లాన్ చేసే వాళ్ళు కూడా తప్పకుండా చూడండి. ఇంకా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతే, రీసెంట్గా మన ఫాలోవర్ ఒకరు నడి రోడ్డు మీద కార్ పార్క్ చేస్తున్నప్పుడు సడన్గా సన్ రూఫ్ గ్లాస్ అనేది ముక్కలు అయిపోయింది. సో ఎందుకైందో ఎలా అయిందో ఆయనకైతే అర్థం కాలేదు. ఆయన నాకు జస్ట్ ఒక మెసేజ్ చేశారు, సో ఇలా కూడా అయ్యే ఛాన్స్ ఉందా అని చెప్పి. సో మనం శుద్ధి కొట్టకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఇలా అయ్యే ఛాన్స్ ఉందా అంటే 100% ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో మనకి అవుట్ సైడ్ టెంపరేచర్ అనేది 40 నుంచి 45 డిగ్రీల మధ్యలో ఉంటుంది. సో అవుట్ సైడ్ టెంపరేచర్ 40 నుంచి 40 డిగ్రీల మధ్యలో ఉందంటే కార్ లోపల మనకి అరౌండ్ ఒక 60 to 70 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. దానివల్లే మనకి సన్ రూఫ్ గ్లాస్ కూడా అరౌండ్ మనకి 60 to 70 డిగ్రీస్ అండ్ 80 డిగ్రీస్ వరకు కూడా హీట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు సడన్గా కార్లోకి వచ్చి ఏసీ ఆన్ చేస్తారో బయట టెంపరేచర్కి అండ్ కార్లో ఉండే టెంపరేచర్కి కంప్లీట్గా డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. అండ్ లోపల మనకి ప్రెషర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఏసీ ఆన్ చేస్తారో అండ్ హై ప్రెషర్లో పెట్టేస్తారో ఏసీని, దానివల్ల సడన్గా కూలింగ్ వచ్చేస్తుంది అనమాట. దానివల్ల బయట టెంపరేచర్ లోపల టెంపరేచర్ మిస్ మ్యాచ్ అయ్యి ఈ ప్రెషర్ అనేది కంప్లీట్గా సన్ రూఫ్ గ్లాస్ మీద పడుతుంది అనమాట. దానివల్ల సన్ రూఫ్ అనేది పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది ఒక్కటే కాదు, దీనికి రకరకాల కారణాలు కూడా హెల్ప్ చేస్తాయి. ఆ సన్ రూఫ్ గ్లాస్ మీద ఆల్రెడీ ఏమైనా స్టోన్ చిప్పింగ్స్ ఉన్నా కానీ, లేకపోతే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నా కానీ ఈ ప్రెషర్ వల్ల ఇంకొంచెం తొందరగా పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో స్టోన్ చిప్పింగ్స్ ఎందుకు పడతాయి? మన హైవే మీద వెళ్తున్నప్పుడు కానీ, లేదా కార్ ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు కానీ, అవుట్ సైడ్ నుంచి ఏదైనా చిన్న చిన్న రాళ్ళు కానీ, లేకపోతే ఇంకేదైనా వస్తువులు కానీ సన్ రూఫ్ మీద పడి చిన్న చిన్న గీతలు కానీ, స్క్రాచెస్ కానీ, దాని తర్వాత చిన్న చిన్న రంధ్రాలు లాంటివి పడినప్పుడు మనకి ఇది హీట్ అయినప్పుడు ఇవి పగిలిపోవడానికి ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది అనమాట. సో అదొక రీజన్. ఇది కాకుండా మనకి కంపెనీ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ తోటి సన్ రూఫ్ వచ్చినప్పుడు ఈ ఛాన్స్ ఉంటుంది. ఇదే కాకుండా ఈ సన్ రూఫ్ అనేది అన్ఈవెన్ ఫిట్టింగ్ లో ఉన్నప్పుడు కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉంది. సో అన్ఈవెన్ ఫిట్టింగ్ అంటే దీన్ని ఫిట్ చేసేటప్పుడు ఒక ఎడ్జ్ లో ఒకలాగా, ఇంకో ఎడ్జ్ లో ఇంకోలాగా ఫిట్ చేసినప్పుడు ఈ వేడైనప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుంది కదా, అలా అన్ఈవెన్ గా ఎక్స్పాండ్ అయినప్పుడు కూడా పగిలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇదొక రీజన్ అనమాట. ఆల్రెడీ ఈ పోస్ట్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో అప్పుడు కొంతమంది మారుతి సుజుకి బిల్డ్ క్వాలిటీ వాళ్ళు కూడా ఇది పగిలిపోయిండొచ్చు అని చెప్పారు. సో బిల్డ్ క్వాలిటీకి దీనికి అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే ఈ సన్ రూఫ్స్ అనేవి ఆల్మోస్ట్ ఒక కంపెనీ నుంచే అన్ని కార్ బ్రాండ్లకి సప్లై చేస్తారు. సో సన్ రూఫ్ క్వాలిటీ అంతా కూడా ఒకేలాగా ఉంటుంది. అండ్ ఈ సన్ రూఫ్ గ్లాస్ కూడా దీన్ని టెంపర్ గ్లాస్ తో తయారు చేస్తారు. సో ఇదైతే క్వాలిటీ వల్ల జరగలేదు గైస్. అన్నిట్లో ఒకటే క్వాలిటీ ఉంటుంది కాబట్టి దానికి దీనికి అస్సలు సంబంధం లేదు. ఈవెన్ రీసెంట్ గా టాటా హ్యారియర్ ఈవీ కార్ లో కూడా ఇలా ఒకసారి జరిగింది. లాంగ్ బ్యాక్ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యింటే ఆ పోస్ట్ ఒకసారి చూడండి. హ్యారియరే కాకుండా ఇంకా కొన్ని కార్లు కూడా ఇలా హై టెంపరేచర్ లో వెళ్తున్నప్పుడు సన్ రూఫ్ బర్స్ట్ అయిన సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి. సో అవన్నీ మన ఛానల్ నేను ఎక్కువగా పోస్ట్ చేయలేదు. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, అవి ఎక్కడైనా దొరికేస్తాయి మీకు. ఇంతకీ ఇలా వేడి వల్ల సన్ రూఫ్ గ్లాస్ పగిలిపోవడాన్ని ఏమంటారో నేను చెప్పలేదు కదా. సైంటిఫిక్ లాంగ్వేజ్ లో దీన్ని థర్మల్ స్ట్రెస్ అంటారు గైస్. నెక్స్ట్ కమింగ్ టు మెయిన్ థింగ్, సన్ రూఫ్ అనేది ఎండాకాలంలో ఇలా పగిలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెయిన్ థింగ్ గైస్, ఎండలో మీ కార్ని ఎక్కువసేపు పార్క్ చేయొద్దు. సపోజ్ ఎండలో పార్క్ చేసినా కానీ కవర్స్ యూస్ చేయండి. సో మీకు కార్ కవర్స్ వస్తాయి కదా, ఆ కవర్స్ యూస్ చేయండి. లేకుంటే కార్ని నీడలో పార్క్ చేసుకోండి. అలా ఆరు బయట ఇప్పుడు మీరు పార్క్ చేయొద్దు, దానివల్ల ఎక్కువ హీట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇందా చెప్పాను కదా నేను, అవుట్ సైడ్ టెంపరేచర్ మనకి 40-45 ఉన్నా కానీ లోపల టెంపరేచర్ మనకి 70-80 దాకా ఛాన్స్ ఉంటుంది. దానివల్ల అవుట్ సైడ్ కార్ని పార్క్ చేయడం ఇగ్నోర్ చేయండి. వీలైతే మీకు పార్కింగ్ ఏరియా ఉంటే ఆ నీడలో పార్క్ చేసుకోండి. దాని తర్వాత ఎక్కడైనా అవుట్ సైడ్ కార్ని పార్క్ చేసినప్పుడు వెంటనే కార్లోకి వెళ్లకుండా కొంచెంసేపు డోర్స్ ఓపెన్ చేసి ఆ తర్వాత కార్లోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. దానివల్ల ఏమవుతుందంటే లోపల ఉండే టెంపరేచర్ కొంచెం తగ్గద్దు అనమాట. సో నేను చెప్పాను కదా, లోపల ఉండే టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల బయటకి లోపలికి టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చి అది సన్ రూఫ్ గ్లాస్ మీద ఎక్కువగా పడుతుంది. దానివల్ల మీరు ఏం చేస్తారంటే ఈ డోర్స్ ఓపెన్ చేయడం వల్ల లోపల ఉండే టెంపరేచర్ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీరు కార్లోకి వెళ్ళి ఏసీ యూజ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇంకోటి, ఇలా ఎండలో ఎక్కువసేపు పార్క్ చేసిన తర్వాత డోర్స్ ని హెవీగా క్లోజ్ చేయొద్దు. అంటే హార్డ్ క్లోజింగ్ చేస్తారు కదా, తప్పమని కార్ డోర్స్ వేస్తారు కదా, అలా ఎప్పుడు చేయొద్దు. అలా వేయడం వల్ల కూడా ప్రెషర్ అనేది ఒక్కసారిగా క్రియేట్ అయ్యి సన్ రూఫ్ మీద పడి సన్ రూఫ్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా అవాయిడ్ చేయండి. ఇంకో మెయిన్ థింగ్, ఇలా ఎండలో పార్క్ చేసిన తర్వాత వెంటనే సన్ రూఫ్ మీద ఎప్పుడు కూడా నీళ్లు పోయకండి. సో నీళ్లు పోసారంటే ఏమైందంటే ఈ సన్ రూఫ్ అనేది వేడికి ఎక్స్పాండ్ అయి ఉంటుంది కదా, మీరు ఎప్పుడైతే సడన్ గా నీళ్లు పోస్తారో అది కంప్రెస్ అయిపోయి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయొద్దు. నెక్స్ట్, సన్ రూఫ్ మీద ఏమైనా స్టోన్ చిప్పింగ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయా, ఇవన్నీ రెగ్యులర్ బేస్ లో చెక్ చేసుకుంటూ ఉండండి. సపోజ్ మీరు ఏమైనా గమనిస్తే వెంటనే సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళండి, అస్సలు లేట్ చేయొద్దు. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, ఓన్లీ ఓవర్ హీటింగ్ వల్ల మాత్రమే సన్ రూఫ్ అనేది బ్రేక్ అవ్వదు. సడన్ గా టెంపరేచర్స్ లో చేంజెస్ వల్ల అండ్ హిడెన్ డ్యామేజెస్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ సన్ రూఫ్ లో ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నా, ఇందాక నేను చెప్పినట్టు ఏమైనా స్టోన్ చిప్పింగ్స్ ఉన్నా, దాని వల్ల కూడా పగిలిపోయే ఛాన్స్ ఉంది. సో ఓన్లీ ఓవర్ హీటింగ్ వల్ల మాత్రమే కాదనేది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇంకా అలాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.